ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ మై ఛానల్. సో టుడేస్ టాపిక్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయం 2020 ఎగ్జామ్కి డిజిటల్ అసిస్టెంట్ అనే పోస్ట్ అప్లై చేసిన వాళ్ళకి డిజిటల్ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్ నుండి కాంప్లిమెంట్స్ అనే టాపిక్ పైన టాప్ 50 క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, వై కాంప్లిమెంట్స్ యూజ్డ్? కాంప్లిమెంట్స్ ఎందుకు చూస్ చేస్తారు? ఆన్సర్ ఈస్ కాంప్లిమెంట్స్ ఆర్ యూజ్డ్ ఇన్ డిజిటల్ సర్క్యూట్ బికాస్ ఇట్ ఈస్ ఫాస్టర్ టు సబ్ట్రాక్ట్ బై యాడింగ్ కాంప్లిమెంట్స్ దెన్ బై పర్ఫార్మింగ్ ద ట్రూ సబ్ట్రాక్షన్. అంటే నార్మల్ సబ్ట్రాక్షన్లో కంటే సబ్ట్రాక్షన్ యూజింగ్ కాంప్లిమెంట్స్ ద్వారా ఫాస్టర్గా ఉంటుంది. సో ఈ కాంప్లిమెంట్స్లో సబ్ట్రాక్షన్ ఎలా చేస్తామంటే యాడింగ్ మెథడ్ ద్వారా చేస్తాము. నెక్స్ట్, హౌ ఈజ్ వన్స్ కాంప్లిమెంట్ ఆబ్టైన్డ్? వన్స్ కాంప్లిమెంట్ ఎలా వస్తుంది? ద వన్స్ కాంప్లిమెంట్ ఆఫ్ ఏ బైనరీ నెంబర్ కెన్ బి ఆబ్టైన్డ్ బై రీప్లేస్ జీరోస్ విత్ వన్స్ అండ్ వన్స్ విత్ జీరోస్. వన్స్ కాంప్లిమెంట్ ఎలా వస్తుంది అంటే జీరోలను వన్స్తో వన్స్ని జీరో కనుక రీప్లేస్ చేస్తే వచ్చే నెంబర్ని వన్స్ కాంప్లిమెంట్ అంటారు. How is 2's complement obtained? The 2's complement of a binary number can be obtained by adding 1 to the 1's complement of a number. అంటే ఫస్ట్ ఇచ్చిన నెంబర్కి 1's complement ఫైండ్ అవుట్ చేసి దానికి 1 యాడ్ చేస్తే వచ్చే నెంబర్ని 2's complement నెంబర్ అంటారు. నెక్స్ట్, వాట్ ఈస్ ద వన్స్ కాంప్లిమెంట్ ఆఫ్ ఎ నెంబర్ 10011010001? సో ఫస్ట్ రైట్ ద గివెన్ క్వశ్చన్. రెడ్ కలర్లో రాసింది క్వశ్చన్ అనమాట. 10011010001. వన్స్ కాంప్లిమెంట్ అంటే ఏంది? 1 ఉన్న దగ్గర 0 రాయాలి, 0 ఉన్న దగ్గర 1 రాయాలి. సో ఫస్ట్ 1 ఉంది కాబట్టి 0 0 0 మీన్స్ 1 1 ఇన్ ఆన్సర్. 1 1 క్వశ్చన్లో ఉంది, ఆన్సర్లో ఏముంది? 0 0. సో అంటే ఏం లేదండి, క్వశ్చన్లో కనుక 1 కనిపిస్తే 0 రాయండి, 0 కనిపిస్తే 1 రాయండి. సో ద రిజల్ట్ నెంబర్ ఈజ్ బ్లూ కలర్లో హైలైట్ ఉన్న నెంబర్ ఈజ్ ఆన్సర్. నెక్స్ట్, ద 2's కాంప్లిమెంట్ ఆఫ్ ఏ బైనరీ నెంబర్ 1001010. ఈ నెంబర్కి 2's కాంప్లిమెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఆల్రెడీ మనం చదువుకున్నాం. 2's కాంప్లిమెంట్ ఈక్వల్ టు 1's కాంప్లిమెంట్ ప్లస్ 1. అంటే 1's కాంప్లిమెంట్ చేసిన తర్వాత 1 యాడ్ చేస్తే వచ్చే రిజల్టెంట్ నెంబరే 2's కాంప్లిమెంట్. సో గివెన్ నెంబర్ ఈక్వల్ టు 1001010. 2's కాంప్లిమెంట్ ఆఫ్ ఏ నెంబర్ ఈక్వల్ టు ఫార్ములా అనుకోండి 1's కాంప్లిమెంట్ నెంబర్ ప్లస్ 1. సో ఫస్ట్ 1's కాంప్లిమెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? జస్ట్ రీప్లేస్ విత్ 0 విత్ వన్స్ విత్ 0. సో ఇక్కడ 100కి 1010కి 1's కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేస్తే 0110101. సో 2's కాంప్లిమెంట్ అంటే ఏంటి? 1's కాంప్లిమెంట్ నెంబర్కి 1 యాడ్ చేస్తే. సో రిజల్టెంట్ ఆన్సర్ ఈస్ 0110110. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లేలిస్ట్లో 1's కాంప్లిమెంట్ సబ్ట్రాక్షన్, 2's కాంప్లిమెంట్ సబ్ట్రాక్షన్ అనేవి ఉన్నాయి, చూసుకోండి. నెక్స్ట్, వాట్ అడ్వాంటేజ్ డస్ 2's కాంప్లిమెంట్ యాజ్ ఓవర్ ద 1's కాంప్లిమెంట్? 2's కాంప్లిమెంట్లో అడ్వాంటేజెస్ ఏంటి 1's కాంప్లిమెంట్ కంటే అంటే ఇన్ 2's కాంప్లిమెంట్ వీ హ్యావ్ ఓన్లీ వన్ వే టు రిప్రజెంట్ 0. అంటే పాజిటివ్ 0 అయినా నెగిటివ్ 0 అయినా 2's కాంప్లిమెంట్లో ఒకే ఆన్సర్ ఉంటుంది. బట్ ఇన్ 1's కాంప్లిమెంట్ డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి పర్ 0కి. సో దిస్ ఈజ్ ద డిసడ్వాంటేజ్ ఆఫ్ 1's కాంప్లిమెంట్. నెక్స్ట్, అండ్ సబ్ట్రాక్టింగ్ 111012 ఫ్రమ్ 101011 యూజింగ్ 1's కాంప్లిమెంట్ మెథడ్. సో 1's కాంప్లిమెంట్లో సబ్ట్రాక్షన్ ఎలా చేయాలి? ఫస్ట్ ఎక్కడి నుంచి సబ్ట్రాక్ట్ చేయమన్నాడు? 101011ని 111001 నుంచి సబ్ట్రాక్షన్ చేయమన్నారు. సో చూడండి, ఇప్పుడు మైనస్ ఉంటే ఏం రాసుకుంటామంటే ప్లస్ ఆఫ్, ఇది 1's కాంప్లిమెంట్ మెథడ్ కాబట్టి ఇక్కడ ఏం రాసినాను? 1010 సెకండ్ స్టెప్లో 101011 ప్లస్ 1's కాంప్లిమెంట్ ఆఫ్ నెగిటివ్ నెంబర్. సో 1's కాంప్లిమెంట్ ఎలా ఫైండ్ చేస్తాం? సేమ్ 101011 ప్లస్ 1's కాంప్లిమెంట్ అంటే 111 ఉంది కాబట్టి 000, 001 అంటే 110. సో ఈ రెండు నెంబర్స్ యాడ్ చేస్తే మనకు ఆన్సర్ ఏమొచ్చిందంటే 11001. ఇక్కడ చూడండి, మనం 6 బిట్స్ యాడ్ చేస్తే ఆన్సర్ కూడా 6 బిట్స్ నెంబరే వచ్చింది. 2 6 బిట్ల నెంబర్స్ని యాడ్ చేస్తే 6 బిట్ నెంబరే వస్తుంది. సో నో క్యారీ అయితే యాజ్ ఫర్ 1's కాంప్లిమెంట్ రూల్ ఏం
ఏం చేయాలంటే వచ్చిన ఆన్సర్కి మైనస్ పెట్టుకోవాలి. మైనస్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఆన్సర్ని వన్స్ కాంప్లిమెంట్ చేయాలి. 111001 వచ్చింది కదా, దీన్ని వన్స్ కాంప్లిమెంట్ చేస్తే 00110 అంటే క్యారీ గనక వన్స్ కాంప్లిమెంట్లో క్యారీ గనక రాకపోతే ఆన్సర్కి మైనస్ పెట్టుకొని వచ్చిన ఆన్సర్ని మళ్ళీ వన్స్ కాంప్లిమెంట్ చేయాలి. దిస్ ఈజ్ ద రూల్ ఆఫ్ వన్స్ కాంప్లిమెంట్ సబ్ట్రాక్షన్. Next, and subtracting 101011 from 111001 using ones complement. సో ఇందాక సేమ్ ప్రాబ్లం చేసాం. అక్కడ ఏంటి, క్యారీ మనకు జనరేట్ కాలేదు. క్యారీ జనరేట్ అయితే ఎలా చేయాలనేది ఈ ప్రాబ్లం చూద్దాం. 111001 మైనస్ 101011. సో నెగిటివ్ నెంబర్ని మన కాంప్లిమెంట్స్లో పాజిటివ్గా ఎలా రాసుకుంటాము అంటే 111001 ప్లస్ వన్స్ కాంప్లిమెంట్ ఆఫ్ 1011. వన్స్ కాంప్లిమెంట్ అంటే ఏంటి, 1 ఉంటే 0 రాస్తాం, 0 ఉంటే 1 రాస్తాం. సో ఫైనల్గా యాడ్ చేసిన తర్వాత మనం ఇక్కడ 2 6 బిట్స్ నెంబర్స్ని యాడ్ చేస్తున్నాం. బట్ మనకు ఆన్సర్ ఏమొచ్చింది చూడండి, రౌండ్ ఆఫ్ చేసిన 1001101. సో ఫస్ట్ ఉన్న బిట్ని ఎక్స్ట్రా బిట్ని ఏమంటారు అంటే 6 బిట్స్ యాడ్ చేస్తే ఆన్సర్ 7 బిట్ వచ్చింది. ద ఎక్స్ట్రా బిట్ ఈస్ కాల్డ్ క్యారీ. వన్స్ కాంప్లిమెంట్లో క్యారీ కనుక ప్రొడ్యూస్ అయితే ఆ క్యారీ అనేది మనం ఎల్ఎస్బి బిట్కి యాడ్ చేస్తాం. సో ఈ సర్కిల్లో మీకు చూపిస్తున్న క్యారీ అని రాశాను, సర్కిల్ నెంబర్ని తీసుకుపోయి మళ్ళీ ఫస్ట్లో యాడ్ చేసినాను. సో ఈ క్యారీ కనుక జనరేట్ అయితే వన్స్ కాంప్లిమెంట్లో ఇలా యాడ్ చేస్తాం ఎల్ఎస్బి బిట్కి. సో ఫైనల్ ఆన్సర్ ఈస్ 00110. దిస్ ఈజ్ ద వన్స్ కాంప్లిమెంట్ సబ్ట్రాక్షన్. సో వన్స్ కాంప్లిమెంట్ సబ్ట్రాక్షన్ కన్సిస్ట్ ఆఫ్ 2 rules. If carry is generated, that carry is added to the LSB bit. If carry is not generated, take the answer in ones complement form and assign a negative sign. Next, and subtracting 10101112 from 111001 using 2's complement method. ఇందాక మనం ఏం చేసాము, వన్స్ కాంప్లిమెంట్ మెథడ్ చేసాం. సో 2's కాంప్లిమెంట్లో ఎలా చేయాలి? సో ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, 111001 మైనస్ 1011 101011. నెగిటివ్ నెంబర్ని మనం ఇప్పుడు 2's కాంప్లిమెంట్ మెథడ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి 2's కాంప్లిమెంట్ ఆఫ్ 1011 అని. 2's కాంప్లిమెంట్ అంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, వన్స్ కాంప్లిమెంట్ ప్లస్ 1. సో వన్స్ కాంప్లిమెంట్ అంటే మనకు చూడండి ఇప్పుడు ఇచ్చిన ఈ నెంబర్ ఏముంది ఇక్కడ బాక్స్లో చేశాను నుండి 2's కాంప్లిమెంట్ 101011 యొక్క 2's కాంప్లిమెంట్ అంటే ఫస్ట్ వన్స్ కాంప్లిమెంట్ చేసిన 010100 ప్లస్ 1 యాడ్ చేస్తే మనకి ఏమొచ్చింది, ఇక్కడ బాక్స్లో ఫైండ్ అవుట్ చేసింది 2's కాంప్లిమెంట్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్, నెగిటివ్ నెంబర్. సో ఆన్సర్ 010101 వచ్చింది. ఇది ఇక్కడ రాసేసుకున్నా. సో 2 యాడ్ చేస్తే మనకేమొచ్చింది ఆన్సరు 2 6 బిట్స్ని యాడ్ చేస్తే మనకు ఆన్సర్ 7 బిట్స్ వచ్చింది. 7 బిట్స్ వచ్చింది అంటే 1001110 వచ్చింది. ఈ ఎక్స్ట్రా బిట్ని ముందలున్న ఎక్స్ట్రా బిట్ని ఏమంటారు అంటే క్యారీ అంటారు. 2's కాంప్లిమెంట్ మెథడ్లో క్యారీ అనేది నెగ్లెక్ట్ చేస్తాము. అంటే ఆ నెగ్లెక్ట్ చేయడం అంటే ఏంది, ఆ నెంబర్ వదిలేసి రిమైనింగ్ నెంబర్స్ని ఆన్సర్గా తీసుకుంటాము. అందుకే ఆన్సర్ ఇస్ 00110. ఇంకా మీకు కాంప్లిమెంట్స్లో కానీ అడిషన్స్ ఎలా చేయాలి అని డౌట్ ఉంటే ప్లీజ్ వాచ్ ద ప్లేలిస్ట్ వీడియోస్. నెక్స్ట్, and subtracting 111001 from 101011 using 2's complement. 2's complement మెథడ్లో ఈ నెంబర్ని ఎలా సబ్ట్రాక్ట్ చేయాలి? ఇంతకుముందు ప్రాబ్లంలో మనం క్యారీ జనరేట్ అయితే ఏం చేసాము, ఆ క్యారీని నెగ్లెక్ట్ చేసాం. ఒకవేళ క్యారీ కనుక జనరేట్ అయితే అంటే క్యారీ కనుక జనరేట్ కాకపోతే ఏంటి అనేది చూద్దాం. సో ప్రాబ్లమ్ సేమ్గా చేస్తాం. ఇక్కడ ఏంటి అంటే చూడండి ఆన్సర్ మనకి ఏమొచ్చింది, 2 6 బిట్స్ యాడ్ చేస్తే 6 బిట్స్ నెంబర్స్ ఆన్సర్ ఏమొచ్చింది 110010 అంటే సేమ్ 6 బిట్సే వచ్చింది. ఇక్కడ నో క్యారీ వచ్చింది. నో క్యారీ అంటే ఇక్కడ నో క్యారీ అంటే ఇండికేట్స్ ఏంటి, 2's కాంప్లిమెంట్ ఫామ్లో ఉంది ఆన్సర్ అండ్ అసైన్ చేయాలి నెగిటివ్ అని యాజ్ పర్ ద కాంప్లిమెంట్స్ 2's కాంప్లిమెంట్ రూల్స్. సో మైనస్ పెట్టుకొని 110010కి మళ్ళీ 2's కాంప్లిమెంట్ చేస్తే ఆన్సర్ ఏంటంటే 00110. 2's కాంప్లిమెంట్ నేను ఎక్కడ ఎలా చేశానంటే వన్స్ కాంప్లిమెంట్ ప్లస్ 1 అనేది చేశాను. ఆల్రెడీ ఇక్కడ బేసిక్స్ మీకు తెలిసిపోయింది కాబట్టి ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్ 2's కాంప్లిమెంట్లో పెట్టాను. సో ఇప్పుడు వన్స్ కాంప్లిమెంట్ 2's కాంప్లిమెంట్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే వన్స్ కాంప్లిమెంట్లో క్యారీ కనుక జనరేట్ అయితే ఆ క్యారీని మనం ఎల్ఎస్బికి యాడ్ చేస్తాము. అదే 2's కాంప్లిమెంట్లో క్యారీ కనుక జనరేట్ అయితే ఆ క్యారీని నెగ్లెక్ట్ చేస్తాం. క్యారీ జనరేట్ కాకపోతే సేమ్ ప్రొసీజర్ మైనస్ పెట్టుకొని వచ్చిన ఆన్సర్ వన్స్ కాంప్లిమెంట్ అయితే వన్స్ కాంప్లిమెంట్ చేస్తాము, 2's కాంప్లిమెంట్ అయితే 2's కాంప్లిమెంట్ చేస్తాము. Next, if the number of bits in the sum exceeds the number of bits in each added numbers, it result in
ఓవర్ఫ్లో అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చూసాం కదండి, 2 6 బిట్స్ యాడ్ చేస్తే 7 బిట్ వచ్చింది కదా, అంటే మనం నెంబర్ ఆన్సర్ కంటే బిట్స్ ఎక్కువ వస్తే దాన్ని ఏమంటారు అంటే ఓవర్ఫ్లో అంటారు. దాన్నే మనం క్యారీ అని పిలుస్తున్నాము. నెక్స్ట్ అండ్ ఓవర్ఫ్లో అక్కర్స్ ఇన్, ఓవర్ఫ్లో ఎక్కడ అక్కర్స్ అవుతుంది, ఫస్ట్ పొజిషన్ మనకు ఇది లెఫ్ట్ సైడ్లో ఫస్ట్ పొజిషన్లో అక్కర్ అవుతుంది. అంటే ఆ ఫస్ట్ పొజిషన్ని యాజ్ ఫర్ ద డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఏమంటారంటే ఎంఎస్డి పొజిషన్ అంటారు. మోస్ట్ సిగ్నిఫికెంట్ డిజిట్ పొజిషన్ ఆర్ ఆప్షన్లో ఎంఎస్బి కూడా ఉండొచ్చు, మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ పొజిషన్ అని కూడా అనొచ్చు. నెక్స్ట్ వన్స్ కాంప్లిమెంట్ కెన్ బి ఈజీలీ ఆబ్టైన్డ్ బై యూజింగ్ అంటే ఇన్వర్టర్. ఇన్వర్టర్ ఈజ్ నథింగ్ బట్ ద నాట్ గేట్. నాట్ గేట్ అంటే ఏంది, 0 ఇన్పుట్ ఇస్తే 1 అవుట్పుట్ వస్తుంది, 1 ఇన్పుట్ ఇస్తే 0 అవుట్పుట్ వస్తుంది. అంటే ఏంది, 0ని 1గా రిప్లేస్ చేస్తుంది, 1ని 0 రిప్లేస్ చేస్తుంది. డెఫినేషన్ ఆఫ్ ది వన్స్ కాంప్లిమెంట్ ఈజ్ సేమ్. వన్స్ కాంప్లిమెంట్ కెన్ బి obtained by just replace with 0 with ones with 0. So ones complement can be easily obtained by using inverter. నెక్స్ట్ విచ్ వన్ ఈజ్ యూజ్డ్ ఫర్ లాజికల్ మానిపులేషన్స్. లాజికల్ మానిపులేషన్స్ కోసం వన్స్ కాంప్లిమెంట్స్ యూజ్ చేస్తారు. విచ్ వన్ ఈజ్ యూజ్డ్ అర్థమెటిక్ ఆపరేషన్స్. అర్థమెటిక్ ఆపరేషన్స్ ఓన్లీ ఫర్ టూస్ కాంప్లిమెంట్ని యూజ్ చేస్తారు. హౌ ఈజ్ నైన్స్ కాంప్లిమెంట్ obtained. నైన్స్ కాంప్లిమెంట్ ఎలా వస్తుంది, సో వన్స్ కాంప్లిమెంట్ టూస్ కాంప్లిమెంట్ ఆల్రెడీ చూడడం జరిగింది. నైన్స్ కాంప్లిమెంట్ ఎలా వస్తుంది అంటే నైన్స్ కాంప్లిమెంట్ ఆఫ్ ఎ నెంబర్ కెన్ బి obtained బై సబ్ట్రాక్టింగ్ ఎవ్రీ డిజిట్ ఆఫ్ ఎ నెంబర్ బై 9. అంటే ఇచ్చిన అన్ని నెంబర్లని 9 నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చే రిజల్టెంట్ నెంబర్ని మనం ఏమంటారంటే నైన్స్ కాంప్లిమెంట్ నెంబర్ అంటారు. నెక్స్ట్ ద నైన్స్ కాంప్లిమెంట్ ఆఫ్ ఏ 562. ఇప్పుడు మనం ఈ 562 యొక్క నైన్స్ కాంప్లిమెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే 562 రాసుకున్నా, రెడ్ కలర్లో ఇచ్చింది క్వశ్చన్. ఇచ్చిన ఎవ్రీ నెంబర్ని పైన ఏం పెట్టుకోవాలి, నైన్స్ రాసుకోవాలి. అంటే ఇచ్చిన ఎవ్రీ నెంబర్ని నైన్స్ నుంచి కనుక సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చే రిజల్టెంట్ నెంబరే నైన్స్ కాంప్లిమెంట్. సో ఇక్కడ 3 డిజిట్స్ ఇచ్చాడు, 562 అంటే 3 డిజిట్స్ ఇచ్చాడు కాబట్టి పైన ఏం రాసుకున్నా 3 9s రాసుకున్నా. సబ్ట్రాక్ట్ చేస్తే 9 - 5 4, 9 - 6 3, 9 - 2 7. సో నైన్స్ కాంప్లిమెంట్ ఆఫ్ 562 ఈజ్ 437. Next, how is tens complement obtained? Tens complement can be obtained nines complement of a number plus 1. So nines complement చేసి దాని గనక 1 యాడ్ చేస్తే వచ్చే రిజల్టెంట్ నెంబర్ని టెన్స్ కాంప్లిమెంట్ నెంబర్ అంటారు. సో దెన్ టెన్స్ కాంప్లిమెంట్ ఆఫ్ ఏ 562 ఈజ్ సేమ్ 562 తీసుకున్నానండి. నైన్స్ కాంప్లిమెంట్ ఆన్సర్ ఎంత వచ్చింది మనకు, 437 వచ్చింది. టెన్స్ కాంప్లిమెంట్ అంటే ఏం చేయాలి అంటే నైన్స్ కాంప్లిమెంట్కి 1 యాడ్ చేయాలి. సో 437కి ఎల్ఎస్బిలో యాడ్ చేయాలి. ఎప్పుడైనా నెంబర్ ఎల్ఎస్బిలో 1 యాడ్ చేస్తే 438. సో 438 ఈజ్ ద టెన్స్ కాంప్లిమెంట్ ఆఫ్ ది 562. నెక్స్ట్ టూస్ కాంప్లిమెంట్ ఈజ్ obtained by adding 1 to the ones complement of a number. ట్రూ ఆర్ ఫాల్స్ అంటే ట్రూ, అంతే కదా. టూస్ కాంప్లిమెంట్ ఎలా వస్తుంది, వన్స్ కాంప్లిమెంట్ ప్లస్ 1. How is 15 complement obtained? The 15 complement of a number can be obtained by subtracting every digit of a number by 15. అంటే ఇచ్చిన అన్ని నెంబర్లని 15 నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చే రిజల్టెంట్ నెంబర్నే 15 కాంప్లిమెంట్ ఆఫ్ ఎ నెంబర్ అంటారు. నెక్స్ట్ ద 15 కాంప్లిమెంట్ ఆఫ్ ఏ 896. 896 యొక్క 15 కాంప్లిమెంట్ ఏంటి అని అడిగారు. సో 8 9 6 అంటే 3 డిజిట్స్ ఇచ్చారు కాబట్టి 3 టైమ్స్ పైన 15s రాసుకున్నా. ఎవ్రీ డిజిట్ని 15 నుంచి సబ్ట్రాక్ట్ చేస్తున్నా. సో 15 - 8 7, 15 - 9 6, 15 - 6 9. సో 769 ఈజ్ ద ఆన్సర్ ఆఫ్ ది 15 కాంప్లిమెంట్ ఆఫ్ ది 896. Next, how is 16's complement obtained? The 16 complement of a number can be obtained by adding 1 to the 15 complement of a number. అంటే 15 కాంప్లిమెంట్ చేసి దానికి 1 యాడ్ చేస్తే వచ్చే రిజల్టెంట్ నెంబర్ని 16 కాంప్లిమెంట్ అంటారు. సో ద 16th కాంప్లిమెంట్ ఆఫ్ ఏ 989. చూడండి 989 తీసుకున్నా, 3 నెంబర్స్ ఇచ్చారు కాబట్టి 3 15s తీసుకున్నా. సబ్ట్రాక్ట్ చేస్తే 15 - 9 6, 15 - 8 7, 15 - 9 6. సో 676 అనేది 9's కాంప్లిమెంట్. ఇప్పుడు 16th
15 కాంప్లిమెంట్స్. ఈ 15 కాంప్లిమెంట్స్కి 1 యాడ్ చేయాలి. సో ఎల్ఎస్బిలో 1 యాడ్ చేస్తే 6కి 1 యాడ్ చేస్తే 7, 7కి 7, 6కి 6. సో 677 ఈజ్ ద 16th కాంప్లిమెంట్ ఆఫ్ ది 989. Next, in B's complement method the carry is, B's is nothing but the B ప్లేస్లో మనము ఏదైనా బేస్ రీప్లేస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ బైనరీ బేస్ 2's కాంప్లిమెంట్లో ఇప్పుడు B ప్లేస్లో 2 పెట్టుకున్నాం అనుకోండి, 2's కాంప్లిమెంట్ మెథడ్లో క్యారీ ఏం చేస్తాం, ఇగ్నోర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 16th పెట్టుకున్నా అనుకోండి, ఇక్కడ 16th కాంప్లిమెంట్స్లో కూడా క్యారీ ఇగ్నోర్ చేస్తాం, 10th కాంప్లిమెంట్లో కూడా ఇగ్నోర్ చేస్తాం. అంటే B's కాంప్లిమెంట్లో క్యారీ అనేది ఇగ్నోర్ చేస్తాము. నెక్స్ట్, ఇన్ B-1 కాంప్లిమెంట్ మెథడ్ క్యారీ ఈజ్, B-1 అంటే B ప్లేస్లో ఇప్పుడు ఎనీ బేస్ సబ్స్టిట్యూట్ చేయండి. 2 సబ్స్టిట్యూట్ చేసినాం అనుకోండి, 2 - 1 ఏమవుతుంది, 1's కాంప్లిమెంట్ మెథడ్. 1's కాంప్లిమెంట్లో క్యారీ అనేది ఏం చేస్తాం మనం, యాడ్ ఇట్ టు ద LSB. అంటే క్యారీ కనుక జనరేట్ అయితే ఆ జనరేట్ అయిన క్యారీని మనము LSD లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్కి యాడ్ చేస్తాము, ఆర్ లీస్ట్ సిగ్నిఫికెంట్ డిజిట్కి యాడ్ చేస్తాం. సో బీస్ అని అడిగితే క్యారీ ఈజ్ నెగ్లెక్టెడ్. B-1లో క్యారీ ఈజ్ యాడెడ్ టు ద LSB. ద కాంప్లిమెంట్ ఆఫ్ ద కాంప్లిమెంట్ గివ్స్ ద, కాంప్లిమెంట్ చేసిన తర్వాత ఏదైనా కాంప్లిమెంట్, మేబీ 1's కాంప్లిమెంట్, 2's కాంప్లిమెంట్, ఎనీథింగ్ కాంప్లిమెంట్స్ కనుక 2 సార్లు చేస్తే మనకు ఒరిజినల్ నెంబరే వస్తుంది. మీకు నెక్స్ట్ ఎగ్జాంపుల్లో చూపిస్తాను. నెక్స్ట్ చూడండి, 1's కాంప్లిమెంట్ ఆఫ్ ది బైనరీ నెంబర్ 10110011. ఫస్ట్ గివెన్ నెంబర్ ఏమి ఇచ్చిండు, 10110011. 1's కాంప్లిమెంట్ అంటే ఏంటి, 1ని 0ని రీప్లేస్ చేయాలి, 0ని 1 రీప్లేస్ చేయాలి. సేమ్ రీప్లేస్మెంట్ చేస్తే చూడండి, 1 ఉంటే 0, 0, 1, 11 అంటే 00, 00 ఉంటే 11, 11 అంటే 00. అగైన్ మళ్ళీ 1's కాంప్లిమెంట్ ఆఫ్ ది 1's కాంప్లిమెంట్ చేసిన. సో ఇక్కడ సెకండ్ రోలో ఏముంది, 0 ఉంది. ఫస్ట్ అంటే ఇక్కడ 1 రాసిన, 1 ఉంటే 0 రాసిన, 00 ఉంటే 11, 11 ఉంటే 00, 00, 11. అంటే మనం ఏదైనా ఒక నెంబర్ని డబల్ టైమ్స్ కాంప్లిమెంట్ చేస్తే మనకు వచ్చేది ఒరిజినల్ నెంబర్. ఆప్షన్లో కనుక మనకి ఇట్లా ఆన్సర్ 10110011 ఉంటేనేమో ఇది టిక్ పెట్టాలి, ఒరిజినల్ నెంబర్ అని ఉంటే ఇది టిక్ పెట్టాలి. 2 ఆప్షన్లో ఉంటే బోత్ A and B అని పెట్టాలి. నెక్స్ట్, కన్సిడర్ n-bit 1's complement representation of the integer number, the range of integer values n that can be represented. 1's complement మెథడ్లో ఇంటీజర్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే 1 - 2 power n - 1 less than or equal to n less than or equal to 2 power n - 1 - 1. ఇది ఒక ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే 1's కాంప్లిమెంట్ ఐదర్ 2's కాంప్లిమెంట్ నెంబర్స్ అనేవి నెగిటివ్ వాల్యూస్ నుంచి పాజిటివ్ వాల్యూకి హాఫ్గా కట్ అయ్యి రిప్రజెంట్ చేస్తాము. నెక్స్ట్, హౌ ఈజ్ సబ్ట్రాక్షన్ ఈజ్ పర్ఫార్మ్డ్ బై కాంప్లిమెంట్ మెథడ్. కాంప్లిమెంట్ మెథడ్లో సబ్ట్రాక్షన్ ఎలా పర్ఫామ్ చేస్తాము అంటే, సబ్ట్రాక్షన్ ఇన్ ఎనీ నెంబర్ సిస్టమ్ విత్ బేస్ n కెన్ బీ పర్ఫార్మ్డ్ బై B's కాంప్లిమెంట్ మెథడ్ ఆర్ B-1's కాంప్లిమెంట్ మెథడ్. సో ఏదైనా సబ్ట్రాక్షన్ అనేది ఎలా చేస్తాం, ఎనీ బేస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ B = 2 తీసుకున్నాం అనుకోండి, B's కాంప్లిమెంట్ అంటే ఏమవుతుంది, 2's కాంప్లిమెంట్ అవుతుంది. B-1 అంటే ఏంది, 2 - 1 అంటే 1's కాంప్లిమెంట్ మెథడ్. ఎనీ సబ్ట్రాక్షన్ ఎనీ బేస్ 2 విధాలుగా మనం కాంప్లిమెంట్ చేస్తాము. బేస్ కనుక 2 తీసుకుంటే 2's కాంప్లిమెంట్ 1's కాంప్లిమెంట్, 16 తీసుకుంటే 16 కాంప్లిమెంట్ 15th కాంప్లిమెంట్. అదే బేస్ కనుక 10 తీసుకుంటే 10 కాంప్లిమెంట్ 9 కాంప్లిమెంట్. సో సబ్ట్రాక్షన్ అనేది 2 విధాలుగా చేస్తాము. నెక్స్ట్, హౌ డూ యూ ఆబ్టైన్ ద B's కాంప్లిమెంట్. B's కాంప్లిమెంట్ ఎలా వస్తుంది, ద B's కాంప్లిమెంట్ ఆఫ్ ఎ నెంబర్ క్యాన్ బి ఆబ్టైన్డ్ బై యాడింగ్ 1 టు ద B-1 కాంప్లిమెంట్ ఆఫ్ ది నెంబర్. ఆల్రెడీ మీకు 1's కాంప్లిమెంట్ చెప్పాను కదండి, 2's కాంప్లిమెంట్ చెప్పాను కదా. 2's కాంప్లిమెంట్ ఎలా వస్తుంది, 1's కాంప్లిమెంట్ +1. ఇక్కడ 1's కాంప్లిమెంట్ అంటే మనం ఏం చెప్తున్నాం అంటే B-1 అని చెప్తున్నాం. B-1 కాంప్లిమెంట్కి 1 యాడ్ చేస్తే B's కాంప్లిమెంట్ వస్తుంది. B దగ్గర మీరు ఏదైనా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోండి. నెక్స్ట్, వాట్ ఈజ్ ఫుల్ ఫామ్ ఆఫ్ EAC. EAC అనేది ఎక్కడ వస్తుందని నేను చెప్తాను. ద ఫుల్ ఫామ్ ఆఫ్ ది EAC ఈజ్ ఎండ్ అరౌండ్ క్యారీ. What is end around carry? The process of adding carry bit to the LSB is IAC.
క్యారీ కనుక జనరేట్ అయితే ఆ క్యారీని ఎల్ఎస్బి బిట్ అంటే ఇది లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ పొజిషన్, ఆ లీస్ట్ సిగ్నిఫికెంట్ డిజిట్కి యాడ్ చేస్తే దాన్ని ఈఏసి అండ్ అరౌండ్ క్యారీ అంటారు. నెక్స్ట్, వెన్ డస్ ఈఎస్సి కమ్ ఇన్ టు పిక్చర్? విఎస్సి ఎప్పుడు వస్తుంది మనకు, ఎండ్ అరౌండ్ క్యారీ ఎప్పుడు ప్రొడ్యూస్ చేస్తుంది అంటే ఈస్ కమ్డ్ ఇన్ టు ద పిక్చర్ B-1 కాంప్లిమెంట్ మెథడ్ ఆఫ్ సబ్ట్రాక్షన్. అంటే బి ప్లేస్లో 2 పెట్టుకున్నాం అనుకోండి, 2-1 అంటే ఏంది, వన్స్ కాంప్లిమెంట్ మెథడ్లో. వన్స్ కాంప్లిమెంట్ మెథడ్లో మన క్యారీ కనుక జనరేట్ అయితే ఆ క్యారీని ఏం చేసామండి, స్టార్టింగ్లో యాడ్ చేసాము, అంటే ఎల్ఎస్బికి యాడ్ చేసాం. ద ప్రాసెస్ ఆఫ్ యాడింగ్ క్యారీ టు ద ఎల్ఎస్బి ఈజ్ కాల్డ్ ఈఏసి. ఈఏసి ఎప్పుడు వస్తుంది అంటే B-1 కాంప్లిమెంట్లో వస్తుంది. బి కనుక 2 పెట్టుకుంటే 2-1 వన్స్ కాంప్లిమెంట్ మెథడ్లో వస్తుంది. 10 పెట్టుకుంటే బేస్ వాల్యూ బి ఫర్ బేస్ వాల్యూ 10 పెట్టుకుంటే 9 10-1 అంటే 9th కాంప్లిమెంట్ మెథడ్లో వస్తుంది. ఒకవేళ B = 16 పెట్టుకుంటే 16-1 కాంప్లిమెంట్ అంటే 15th కాంప్లిమెంట్లో రావడం జరుగుతుంది. హౌ మెనీ వేస్ రిప్రజెంటెడ్ ఆఫ్ సైన్ నెంబర్స్? సైన్ నెంబర్స్ని ఎన్ని విధాలుగా రిప్రజెంట్ చేస్తాము? 2 ways. వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ పర్ఫార్మింగ్ ద సబ్ట్రాక్షన్ బై ద కాంప్లిమెంట్స్? కాంప్లిమెంట్స్ ద్వారా సబ్ట్రాక్షన్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే రిడక్షన్ ఇన్ ద హార్డ్వేర్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడిషన్ చేయాలనుకోండి, అడిషన్ సర్క్యూట్ కావాలి. సబ్ట్రాక్షన్ చేయాలనుకోండి, సబ్ట్రాక్షన్ సర్క్యూట్ కావాలి. అంటే సపరేట్ సర్క్యూట్ ఫర్ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ 2 circuits, we are using only 1 circuit. In 1 circuit we can perform the addition as well as the subtraction. సబ్ట్రాక్షన్ని అడిషన్ ద్వారా ఎలా చేస్తామంటే బై యూజింగ్ కాంప్లిమెంట్స్. సో కాంప్లిమెంట్స్ యూజ్ చేయడం వల్ల మనకు సబ్ట్రాక్షన్ సర్క్యూట్ అనేది అవసరం లేకుండా పోయింది. దాట్స్ వై ఆన్సర్ ఈస్ రిడక్షన్ ఇన్ ద హార్డ్వేర్. ఇన్ సైన్ మ్యాగ్నిట్యూడ్ ఫామ్ వేర్ ఈజ్ సైన్ బిట్ ప్లేస్డ్? సైన్ బిట్ అనేది ఎక్కడ రిప్రజెంట్ చేస్తాము? సైన్ బిట్ ప్లేస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది నెంబర్ కన్నా ముందున్నది ఏంటంటే సైన్ బిట్. సైన్ బిట్ 0 రిప్రజెంట్ విచ్ నెంబర్? పాజిటివ్ నెంబర్ కనుక ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు +27 తీసుకున్నాను అనుకోండి, ప్లేస్లో ఏం పెడతా అంటే 0 పెడతా. ఈ ప్లస్ ఏంటంటే సైన్ రిప్రజెంట్ చేస్తుంది. 0 పాజిటివ్ నెంబర్ అయితే 0తో రిప్రజెంట్ చేస్తాము, నెగిటివ్ నెంబర్ అయితే 1తో రిప్రజెంట్ చేస్తాం. సో సైన్ బిట్ 0 దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే పాజిటివ్ నెంబర్ని రిప్రజెంట్ చేస్తుంది. సైన్ బిట్ 1 రిప్రజెంట్ విచ్ నెంబర్ అంటే నెగిటివ్ నెంబర్ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే -15 అని ఉందనుకోండి, మైనస్ ప్లేస్లో ఏం పెట్టుకుంటాం అంటే 1 పెట్టుకుంటాం. 15ని అంటే 15ని 1 బైనరీకి చేంజ్ చేసి అక్కడ ట్రూ బైనరీ నెంబర్ని రాసుకుంటాము. వాట్ ఆర్ ద సైన్ నెంబర్స్ రిప్రజెంటేషన్ టైప్స్? సైన్ నెంబర్స్ ఎన్ని విధాలుగా రిప్రజెంట్ చేస్తాము అంటే సైన్ మ్యాగ్నిట్యూడ్ ఫామ్ ఒకటి, కాంప్లిమెంట్ ఫామ్ ఒకటి. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్ కాంప్లిమెంట్స్? కాంప్లిమెంట్స్ ఎన్ని రకాలు అంటే ఆర్స్ కాంప్లిమెంట్, R-1's కాంప్లిమెంట్. అంటే మనం ఇందాక చూసాం కదండి, బీస్ కాంప్లిమెంట్, B-1's కాంప్లిమెంట్. అంటే బేస్ని రాడిక్స్ అని కూడా అంటారు కనుక క్వశ్చన్ ఇలా కూడా అడగవచ్చు. బీని ఆర్తో రీప్లేస్ చేసేసిన ఆర్స్ కాంప్లిమెంట్, R-1 కాంప్లిమెంట్. లాజిక్ సర్క్యూట్ ఈజ్ యూజ్డ్ టు డిటెక్ట్. ఓవర్ఫ్లోని డిటెక్ట్ చేయడానికి లాజిక్ సర్క్యూట్ అనేది యూజ్ చేస్తారు. వాట్ ఈజ్ అన్ ఓవర్ఫ్లో ఎర్రర్ ఇన్ బైనరీ? When adding 2 binary numbers, we can end up with extra digit that does not fit. This is called overflow error. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం 2 6 bits నెంబర్స్ యాడ్ చేసాం అనుకోండి, ఆన్సర్ కనుక 7 bits వచ్చింది అనుకోండి, ద ఎక్స్ట్రా బిట్ని ఏమంటారు అంటే క్యారీ బిట్ ఆర్ ఓవర్ఫ్లో బిట్ అంటారు. ఇది ఏం చేస్తుంది అంటే ఓన్లీ 6 bits ఆన్సర్ని మాత్రమే తీసుకుంటుంది, రిమైనింగ్ బిట్ని వదిలేస్తుంది. సో అలా దాన్ని ఏమంటారు అంటే ఓవర్ఫ్లో అంటారు. కన్వర్ట్ డెసిమల్ నెంబర్ 45 టు 1's కాంప్లిమెంట్ ఫామ్. సో ఇందాక మనం ఏంటి డైరెక్ట్ నెంబర్ ఇస్తే 1's కాంప్లిమెంట్ అంటే ఏం చేసాం, 1స్ని 0sగా చేంజ్ చేస్తాం, 0స్ని 1sగా చేంజ్ చేసాం. బట్ ఇక్కడ ఏంటండి డెసిమల్ నెంబర్ ఇచ్చారు, 45 డెసిమల్ నెంబర్ని ఫస్ట్ బైనరీలోకి చేంజ్ చేయాలి. బైనరీలోకి ఎలా చేంజ్ చేస్తామంటే బైనరీ అంటే ఎంత 2 బేస్ 2 కనుక 2తోని ఇచ్చిన నెంబర్ని డివైడ్ చేస్తాము. సో 45ని ఎలా డివైడ్ చేయాలంటే 2తో డివైడ్ చేస్తే 2 22s అంటే రిమైండర్ ఈస్ 1.
2 11s, remainder is 0. 2 5s are 10, remainder is 1. 2 2s are 4, remainder is 1. 2 1s are 1, remainder is 0. ఇలా వచ్చిన తర్వాత ఆన్సర్ ఎలా చేయాలి అంటే బాటమ్ నుంచి టాప్కి కలెక్ట్ చేయాలి. ఇక్కడ చూడండి బాటంలో ఏముంది 1 0 1 1 0 1. దిస్ ఈజ్ ద 45 ఇన్ బైనరీ ఫామ్. ఇప్పుడు నెంబర్ వచ్చాక వన్స్ కాంప్లిమెంట్ అంటే ఏంటి 1 ఉంటే 0 రీప్లేస్ చేస్తాం, 0 ఉంటే 1 రీప్లేస్మెంట్ చేస్తాం. సో 0 1 0 0 1 0 ఇస్ ద ఫైనల్ ఆన్సర్ ఆఫ్ ది డెసిమల్ 45 ఇన్ కాంప్లిమెంట్ ఫామ్. మీకు ఇంకా డౌట్స్ ఉంటే ప్లీజ్ వాచ్ ద ప్లేలిస్ట్ వీడియోస్. కన్వర్ట్ ద డెసిమల్ నెంబర్ 38 టు 2's కాంప్లిమెంట్ ఫామ్. ఇప్పుడు మనం ఇందాక 35 చేంజ్ చేసాం కదా బైనరీకి, సేమ్ 38ని ఫస్ట్ ఏం చేయాలి అంటే బైనరీకి చేంజ్ చేయాలి. ఎలా బైనరీ అంటే బేస్ 2 సిస్టమ్ కనుక 38ని 2తో డివైడ్ చేయాలి. 2 19s are 38, రిమైండర్ ఈజ్ 0. 2 9s are 18, రిమైండర్ ఈజ్ 1. 2 4s are 8, రిమైండర్ ఈజ్ 2 2s are 4, రిమైండర్ ఈజ్ 0. 2 1s are 1, రిమైండర్ ఈజ్ 0. ఇలా మనం ఎల్సిఎం చేసిన తర్వాత ఆన్సర్లను ఏం చేయాలంటే బాటమ్ నుండి టాప్ వరకు ఆన్సర్ని కలెక్ట్ చేయాలి. సో కలెక్ట్ చేస్తే ఆన్సర్ మనకేమొచ్చింది 100 దిస్ ఈజ్ ద ఆన్సర్. బట్ మన క్వశ్చన్ ఏం అడిగాడు 2's కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. 2's కాంప్లిమెంట్ అంటే ఫస్ట్ 1's కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేసి 1 యాడ్ చేస్తాము. సో 100 110కి 1's కాంప్లిమెంట్ ఏంటి 0 1 0 1 1 0 0 1. దీనికి 1 యాడ్ చేస్తే ఫైనల్ ఆన్సర్ ఈజ్ 0 1 1 0 1 0. నెక్స్ట్ ఇన్ డిజిటల్ కంప్యూటర్ బైనరీ సబ్ట్రాక్షన్ ఈజ్ పర్ఫార్మ్డ్. డిజిటల్ కంప్యూటర్లలో సబ్ట్రాక్షన్ ఎలా చేస్తారు అంటే యూజింగ్ 2's కాంప్లిమెంట్ మెథడ్ని యూజ్ చేసుకుంటుంది. The greatest negative number which can be stored in a computer that has 8-bit word length and uses tool complement arithmetic. అంటే 8-bit అంటే ఏంటి 2^8 256 మెంబర్స్ అనేది పాసిబుల్ అవుతాయి మనకు. బట్ ఈ కాంప్లిమెంట్స్లో ఏంది నెగిటివ్ నెంబర్ నుంచి పాజిటివ్ నెంబర్స్కి బోత్ ద సైడ్ ఈక్వల్గా యూజ్ చేసుకుంటుంది కనుక ఓన్లీ 128 అనేది వర్డ్ లెంత్ ఉంటుంది. 256లో ఆఫ్ ఎంత 128. The minimum number of bits required to represent a positive number in the range of 1 to 63 using 2's complement representation. 1 to 63 అంటే ఎన్ని నెంబర్స్ ఉన్నాయండి 63 నెంబర్స్ ఉన్నాయి. సో మనకు ఇంకో పాజిటివ్ నెంబర్ అన్నాడు కాబట్టి సైన్ కూడా ఉంటుంది. సో టోటల్ ఎన్ని కావాలి మనకు 1 to 63 అంటే ఇవి 64 నెంబర్స్ ఉన్నాయి అండ్ పాజిటివ్ నెంబర్ ఒకటి ఉంది అంటే మొత్తం టోటల్గా 65 నెంబర్స్ మనం రిప్రజెంట్ చేయాలి. అంటే ఇప్పుడు చూడండి 2^6 అంటే ఎంత 64. 6 బిట్స్ తీసుకుంటే ఓన్లీ 64 రేంజే వస్తుంది మనకు. సైన్కి రేంజ్ లేదు. అంటే 2^7 అంటే ఏంటి 128 బిట్స్ తీసుకుంటే అందులో ఒక బిట్ని మనం సైన్ బిట్గా యూజ్ చేసుకోవచ్చు. వాట్ ఆర్ ద అప్లికేషన్ ఆఫ్ టేకింగ్ కాంప్లిమెంట్స్ ఆఫ్ ఎ నెంబర్ని కాంప్లిమెంట్ తీసుకోవడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? కాంప్లిమెంట్ ఆఫ్ ఏ అర్థమెటిక్ కాంప్లిమెంట్స్ ఆర్ యూజ్డ్ ఇన్ డిజిటల్ కంప్యూటర్స్ ఇన్ ఆర్డర్ టు సింప్లిఫై ద సబ్ట్రాక్షన్ ఆపరేషన్. సబ్ట్రాక్షన్ ఆపరేషన్ని ఈజీగా చేయడం కోసం మనం కాంప్లిమెంట్స్ని యూజ్ చేస్తాం. ఈజీ అండ్ ఫాస్టర్గా చేయడం కోసం కూడా కాంప్లిమెంట్స్ని యూజ్ చేస్తాం. అండ్ కాంప్లిమెంట్స్ యొక్క వన్ మోర్ అడ్వాంటేజెస్ ఏంటంటే లాజికల్ మ్యానిపులేషన్ కోసం యూజ్ చేస్తాము. When an input electric signal A equal to 10100 is applied to a NOT gate, its output. And NOT gate అంటే ఏంది 0 ఇస్తే 1 ప్రొడ్యూస్ చేస్తుంది, 1 ఉంటే 0 ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే ఇన్వర్ట్ చేస్తుంది, ఇచ్చిన ఇన్పుట్ని ఇన్వర్ట్ చేస్తుంది. సో 10110 యొక్క ఇన్వర్ట్ ఆన్సర్ అంటే ఏంది 1 ఉన్న దగ్గర 0 రీప్లేస్ చేయాలి, 0 ఉన్న దగ్గర 1 రీప్లేస్ చేయాలి. అంటే 01011. అంటే NOT gate ఈజ్ నథింగ్ బట్ 1's complement method. Thank you. If you like my video, please like, share, subscribe my channel.